కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక టాస్క్ అప్పగించారు. తాజా సర్వేల ఎఫెక్ట్ తో ఆయన ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూలై 1 నుంచి ఎన్డీఏ ఎమ్మెల్యేలని జనంలోకి పంపాలని నిర్ణయించారు. కూటమి సర్కార్ ఏడాది పాలన విజయాల్ని జనంలోకి తీసుకెళ్లి వివరించాలని వారికి సూచించారు. ఇక రీసెంట్ గా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. గత ఏడాది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కూటమి సర్కార్ సద్వినియోగం చేసుకుందా లేక చేతికిల పడిపోతుందా అన్న దానిపై పలు సర్వేలు వచ్చాయి. ఇక వీటిలో ప్రభుత్వ పనితీరుకు మంచి మార్కులే పడుతున్నా ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం కొందరు పెదవి విరుస్తున్నారు. దీంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కూటమి సర్కార్ ఏడాది పాలన విజయాల్ని జనంలోకి తీసుకెళ్లి వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా దాన్ని చెప్పుకోవడంలో విఫలమైతే ప్రజలు ఆదరించాలనే విషయాన్ని గుర్తించాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచిస్తున్నారు. కాబట్టి జూలై 1 నుంచి ఎమ్మెల్యేలను జనంలోకి పంపడానికి వీలుగా కొత్త కార్యక్రమానికి చంద్రబాబు ప్రకటించబోతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాల్ని, అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈ నెలాఖరులోగా జిల్లా నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న కేబినెట్ సమావేశంలో ఏదైతే జూలై 1 నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన నేతలంతా కూడా పర్యటించాలి. ఏదైతే ప్రజలకి తాము సాధించిన సంవత్సరం కాలంలో తాము సాధించిన విజయాల్ని ప్రజలకి వివరించాలి. అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల కోసం ఏ విధంగా పనిచేయబోతుందో కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా తమ నియోజకవర్గాలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. ఆ విజన్ డాక్యుమెంట్ ను కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. P4 అని ప్రధానంగా ఈ ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తుంది. ఆ P4 ను కూడా అందరికి కూడా సమాజంలో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక సంవత్సర కాలంలో ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తుంది. 1-2 హామీలు కూడా త్వరలో నెరవేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో సాధించిన ప్రభుత్వం ఏవైతే చెప్పినవన్నీ కూడా చేస్తుందో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది. ఇప్పటికే అనేక అంశాల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పి చంద్రబాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మంత్రులు కూడా తరచుగా జిల్లాల్లో ఎవరైతే తమకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారో ఆ జిల్లాకి వెళ్లి అక్కడ సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా DDRC డిస్టిక్ అభివృద్ధి మండల సమావేశాలు కూడా తరచుగా నిర్వహించాలి అని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు అంత పెద్దగా స్పందించట్లేదని కూడా ముఖ్యమంత్రి తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంవత్సరం అయింది కాబట్టి నుంచి గేరు మార్చి స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా నిరంతరం ప్రజల్లోకి వెళ్లాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక సంవత్సరం అయిన సందర్భంగా అనేక సర్వే రిపోర్టులను కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా RTGS నుంచి కూడా తీసుకోవడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్న అప్పటికి కూడా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల కొంత అసంతృప్తి అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కొంత అవినీతి కార్యక్రమాలు పెచ్చిమీరుతున్నాయి, కొంత మితిమీరి ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. అది కూడా స్వల్ప సంఖ్యలో ఎమ్మెల్యేలు మాత్రమే అలా చేస్తున్నారని సర్వే రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారందరూ కూడా ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఈసారి సర్వేలో కనుక ఎటువంటి నెగటివ్ ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం సాధించిన విజయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ మధ్య కాలంలో పొగాకు ఇష్యూ తెరపైకి వచ్చింది, 370 కోట్ల రూపాయలు ప్రభుత్వం పొగాకు రైతుల కోసం వెచ్చించింది. మార్కెట్ ద్వారా పొగాకును కొనుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా రైతాంగానికి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం ఏదైతే భారతదేశంలో మొదటిసారిగా ఒక వ్యాపార పంటని ధరల స్థిరీకరణ నిధి కింద నిధులు కేటాయించి పంటను కొంటున్న పరిస్థితిని కూడా చంద్రబాబు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏవైతే ప్రజల కోసం చేస్తుందో అవన్నీ కూడా మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. గత 5 సంవత్సరాల పాలన ఏ విధంగా జరిగింది, ఇప్పుడు మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, సమాజంలో శాంతి ఏ విధంగా నెలకొంది, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలకే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ చేస్తున్న వ్యవహారాలను కూడా ప్రజల దృష్టిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు ఏంటి, ఇక్కడ ప్రశాంత వాతావరణంలో సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత వాతావరణంలో
ప్రజలు ఉన్న పరిస్థితిని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నిన్న కేబినెట్ లో కీలక చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు వరకు కూడా మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నారు. సుపరిపాలన తొలిగడుగు పేరుతో ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర స్థాయి సదస్సుని నిర్వహించారు. ఇది జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నెలాఖరు వరకు నిర్వహించాలి. జులై 1 నుంచి ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఒక గ్రామదర్శిని అనే పేరు కూడా పరిశీలిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఒక నెలపాటు ఈ కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతే పూర్తిగా ఇంకా దీనికి సంబంధించిన డిజైన్ అయితే ఇప్పటికీ అఫీషియల్ గా ఇంకా బయట పెట్టలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి, ఏ విధంగా పెర్ఫార్మ్ ఉండాలి, ఏ విధంగా అనేది ఒక టైం లైన్ ప్రోగ్రామ్ అయితే తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక రోజు, ఒక నెల, 1 మంత్ పెట్టాలా, 2 నెలలు పెట్టాలా అనేది ఒక పార్టీలో కూటమి నేతల్లో చర్చ జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన తుది రూపు అయితే వచ్చే అవకాశం ఉంది. జులై 1 నుంచి అయితే మాత్రం కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, నేతలంతా కూడా ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.